అందరికీ నమస్కారం. మావోయిస్టు చేతిలో ఎమ్మెల్యే, టీడీపీ నేత కనుమూత, సీఎంపై రాళ్లతో దాడి, పవన్‌పై లోకేష్ వ్యాఖ్యలు. ఈ విషయాలను తెలుసుకోవాలంటే గనక మీరు పూర్తిగా వీడియో చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటుగా లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ అయ్యే వాళ్ళవుతాం. అదేవిధంగా ఈ రోజు న్యూస్ చాలా మందికి మనం తెలియజేసే వాళ్ళవుతాం. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏనుగుల కింద పడి టీడీపీ యువనేత రాకేష్ చౌదరి మృతి చెందాడు. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం చిన్నరామపురం కొంగవారిపల్లిలో శనివారం రాత్రి ఏనుగులు సంచరించాయి. ఏనుగుల గుంపు ఉందన్న సమాచారంతో రాకేష్ తోటలోకి వెళ్ళాడు. ఏనుగులు దాడి చేయడంతో వాటి కాళ్ళ కింద పడి ప్రాణాలు విడిచాడు. అయితే గతంలో ఈ టీడీపీ యువనేత రాకేష్ కందులవారిపల్లిలో ఉప సర్పంచ్గా, టీడీపీ మండల ఉపాధ్యక్షుడిగా పనిచేసినట్లుగా తెలుస్తోంది. అయితే రాకేష్ మృతి వార్త తెలుసుకుని ఎమ్మెల్యే పులివర్తి నాని సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులతో మాట్లాడారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాకేష్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అతని కుటుంబానికి టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని బెదిరిస్తూ మావోయిస్టుల పేరిట ఓ లేఖ ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు లేఖ రాసింది మావోయిస్టులు కాదని పోలీసులు తేల్చారు. గతంలో ఎమ్మెల్యే వద్ద పనిచేసిన వ్యక్తి ఈ లేఖ రాసినట్లు గుర్తించారు. ఎమ్మెల్యే పరువుకు భంగం కలిగించాలనే కుట్రతోనే లేఖ రాసినట్లు తేల్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడకు చెందిన షేక్ రఫీక్ అనే వ్యక్తి గత ఎన్నికలకు ముందు అనిరుద్ రెడ్డికి అనుచరుడిగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి అనిరుద్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేశారు. అయితే ఆ ఎన్నికల్లో అనిరుద్ రెడ్డి విజయం సాధించడంతో ఆయన జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఎలాగైనా ఎమ్మెల్యే ప్రతిష్టకు భంగం కలిగించాలని కుట్రపన్నాడు. గ్రామానికి చెందిన షా అలీ, కొమ్మరి హనుమంతు, షేక్ తఫీక్తో కలిసి మావోయిస్టుల పేరుతో లెటర్ ప్యాడ్ తయారు చేయించాడు. అయితే శేఖర్ రఫీక్ పరిచయం ఉన్న ప్రింట్ ప్రెస్ వారితోని ఈ లెటర్ ప్యాడ్ ముద్రించినట్లు పోలీసు విచారణలో తేలింది. అనంతరం ఆ లెటర్ ప్యాడ్ పై లచ్చన్న దళం పేరిట ఎమ్మెల్యేను బెదిరిస్తూ ప్రకటన రాశారు. తిరుమలలో తొక్కిసలాట ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. టీడీపీ చైర్మన్ క్షమాపణ చెప్పాలన్న పవన్ డిమాండ్ పై రియాక్ట్ అయ్యారు. క్షమాపణ కోరడం పవన్ వ్యక్తిగత నిర్ణయమని కామెంట్ చేశారు. ఆ డిమాండ్ తో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. దీంతో లోకేష్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటీవల వైకుంఠ ఏకాదశి సమయంలో తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. భక్తులకు క్షమాపణ చెప్పారు. టీటీడీ చైర్మన్ అధికారులు సైతం క్షమాపణ చెప్పాల్సిందని అన్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పారు. ఈ అంశంపై ఈ రోజు హైదరాబాద్ లో ఎన్టీఆర్ వర్ధంతికి హాజరైన లోకేష్ ను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. క్షమాపణ చెప్పాలన్న పవన్ డిమాండ్ ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. లోకేష్ కామెంట్స్ పై టీడీటీ జనసేనలో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై జనసేన ఎలా స్పందిస్తుందనే అంశంపై స్టేట్ పాలిటిక్స్ లో ఆసక్తి నెలకొంది. బీజేపీ ఓటమిపై పట్టుకుంది. ఎన్నికలు దగ్గరికి వస్తున్న వేళ ఆ పార్టీ ఆందోళన చెందుతోంది. అందుకే కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తోంది. ఆయన ప్రచారం చేస్తుండగా కొందరు బీజేపీకి చెందిన కొంతమంది కాన్వాయ్పై రాళ్లతో దాడి చేశారు. ఇలాంటి చర్యలకు ఆప్ భయపడదు. ప్రజల ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా బుద్ధి చెప్తారని పేర్కొంది. మరోవైపు ఈ ఘటనపై బీజేపీ కూడా స్పందించింది. ఆప్ ఆరోపణలను తిప్పికొట్టింది. బీజేపీ నేత పర్వేష్ వర్మ దీనిపై ఎక్స్పోస్ట్లో చేశారు. కేజ్రీవాల్ కాన్వాయ్ 2 వ్యక్తులను ఢీకొట్టింది. వీళ్ళను ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాబోయే ఓటమి గురించి ఆలోచిస్తూ ప్రజల ప్రాణాలను ఉండే విలువను ఆయన మర్చిపోయారని తెలిపింది. బాధితులను కలిసేందుకు ఆసుపత్రికి వెళ్తున్నారని పరమవర్మ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 8న ఫలితాలు విడుదల కానున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోవైపు పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల హామీ ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న ఆప్ ను గద్దెదించాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఇలా కేజ్రీవాల్ కాన్వాపై దాడి జరగడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.